వృశ్చిక రాశి నెక్స్ట్. వృశ్చికం గురించి చెప్పండి. ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి బృహస్పతి అష్టమ స్థానంలో, శని పంచమ స్థానంలో, రాహువు చతుర్థ స్థానంలో, కేతువు 10వ స్థానంలో సంచారం చేయటం వల్ల గ్రహగతులన్నింటినీ పరిశీలన చేస్తే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం కొంత మధ్యస్థ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే అష్టమంలో బృహస్పతి, అర్ధాష్టమ శని దోషం తొలగిపోయి శని పంచమ స్థానానికి వచ్చాడు, అనుకూలంగా ఉండబోతోంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగంలో ఉన్నవారికి శుభ ఫలితాలు కలుగుతాయి. విద్యార్థులకు ఈ సంవత్సరం అద్భుతంగా ఉండబోతోంది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే విద్యార్థులకు వీసాలు క్లియరెన్స్ వస్తాయి. నూతన వ్యాపారం చేయటానికి జూన్ నెల తరువాత, జూన్ 10 తర్వాత కొంత అనుకూలంగా ఉంటుంది. గతంలో వ్యాపారం చేస్తున్న వారు జాగ్రత్తగా చేయాలి. అప్పులు చెయ్యకండి, అప్పులు ఇవ్వకండి, ఉన్నదానితో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువగా అతిశయోక్తిగా వెళ్ళకండి, భూమి మీద నడవండి. ఈ సూచనలు అంతే. వాతావరణం నష్టం లేకపోతే రైతాంగానికి పంటలు బాగుంటాయి. స్త్రీలకు కుటుంబ సౌఖ్యం ఉంటుంది, ఆనందము ఉంటుంది. ఉద్యోగము సంసారము అంటే స్త్రీలలో కూడా ఇటు జాబ్ చేస్తూ ఉద్యోగం చేస్తూ ఇల్లు చూసుకునేటువంటి స్త్రీలకు ఒత్తిడి బాగా పెరుగుతుంది. జాగ్రత్తగా మేనేజ్ చేసుకోకపోతే మానసిక చికాకులు అధికం అవుతాయి. కాబట్టి స్త్రీలకు నూతన ఉద్యోగపరంగా కొంత అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కొంత పర్వాలేదు, కొన్ని సందర్భాల్లో నిరాశ ఎదురు కావచ్చు. విద్యార్థులు కష్టపడితేనే ఉత్తీర్ణత చెందుతారు. కాబట్టి మిగతావన్నీ కూడా బాగానే ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరము దక్షిణామూర్తి స్తోత్రపారాయణము, ప్రతి మాస శివరాత్రి, ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజున శివసహస్రనామము, శివాభిషేకము చేయించుకోవాలి. అప్పుడప్పుడు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణములు చేయటం, గోక్షేత్రంలో గోవులకు మీ చేత ఏదైనా గ్రాసం తినిపించండి. శుక్రవారం అనుకూలంగా ఉంటుంది. ఓకే గురువుగారు.